వివోఏలందరికీ నమస్కారం. లో కోస్ట్లో కొత్త వర్షన్లో కొత్త పనులు వచ్చాయి. అవేంటో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ముందుగా లాగిన్ అవుతాం. ఇదిగోండి, లాగిన్ అవ్వగానే కేవైసీ వెరిఫై చేయమని మెసేజ్ వస్తుంది. అది ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పైన ఎడం వైపు 3 అడ్డగీతలు సెలెక్ట్ చేయగానే కేవైసీ పెండింగ్ అని 3వ ఆప్షన్ రెడ్ కలర్లో కనపడుతుంది. దాన్ని టచ్ చేయగానే ఇక్కడ వివోఏ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కాన్ చేసి ఆ వివరాలు మనం అప్డేట్ చేయాలి. మొట్టమొదట ఈ పని చేయాలి. వివోఏ యొక్క ఆధార్ వివరాలు నమోదు చేసి కేవైసీ వెరిఫై పూర్తి చేసుకోవాలి. తర్వాత రెండవది 6వ ఆప్షన్ మై టాస్క్ అని ఉంది. మై టాస్క్లోకి వెళ్ళగానే ఇదిగోండి పెండింగ్ టాస్క్ అని కనిపించి మనకు మొట్టమొదటిది ఆధార్ వెరిఫికేషన్ 24 మంది సభ్యులవి పెండింగ్ ఉందంట. అందులోకి వెళ్తాం. ఒక సభ్యురాలని ఓపెన్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా ఈ మీద ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇక్కడ ఒకవేళ పక్కన స్కానర్ కనపడుతుంది అనుకోండి, ఆధార్ నెంబర్ దగ్గర ఒరిజినల్ ఆధార్ స్కాన్ చేసి ముందుకెళ్ళాలి. తర్వాత రెండవ అంశము ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్. 3 పొదుపు సంఘాల ప్రొఫైల్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇలాగే ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకోవాలి. తర్వాత రిజెక్టెడ్ ప్రొఫైల్స్, ఇదిగోండి 3వ ఆప్షన్ 53 ఉన్నాయి. అంటే గతంలో ఈ సభ్యురాలని చేశాము, కొన్ని తప్పులు ఉండడం వల్ల బీపీఎం లాగిన్లో రిజెక్ట్ అయ్యాయి. కాబట్టి వీటిని కూడా ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనం అప్డేట్ చేయొచ్చు. తర్వాత ఓబీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ 36 మంది ఉంది. ఇందులోకి వెళ్తాం. అంటే లీడర్ల మొబైల్ నెంబర్లు ఇక్కడ వెరిఫై చేయాలంటే ఇదిగోండి ఆ సభ్యురాలు ప్రొఫైల్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ కరెక్ట్ అయితే వెరిఫై కొడతాము, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తాం. ఈ నెంబర్ తప్పన్నప్పుడు నెంబర్ కరెక్ట్ చేసుకొని ఓటీపీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లీడర్ల మొబైల్ నెంబర్లు మనం అప్డేట్ చేయాలి. తర్వాత చివరి ఆప్షను ఎస్హెచ్జి వితౌట్ సిసిఎల్ బ్యాంక్స్ 18 సంఘాలు ఉన్నాయి. 18 సంఘాలకు బ్యాంక్ అప్ ఇచ్చినట్టు అప్డేట్ చేయలేదు. కాబట్టి ఈ సంఘం ప్రొఫైల్ ఓపెన్ చేసి బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళి కింద ప్లస్ గుర్తుని చూడండి. ప్లస్ గుర్తులో మనము ఇక్కడ సిసిఎల్ సెలెక్ట్ చేసి సిసిఎల్ అప్పు వివరాలు మనం అప్డేట్ చేయాలి. కాబట్టి దయచేసి వివోఏలందరూ ఈ మై టాస్క్లో పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నీ మనం అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అప్రూవల్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ సంఘం ఉంది. ఫస్ట్ సంఘం ఎదురుగా 3 చుక్కలు ఉన్నాయి. టచ్ చేసి సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టాలి. మనం ఈ సంఘంలో ఏ విధమైన కరెక్షన్ చేసినా సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టి కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బీపీఎం లాగిన్కి వెళ్తుంది. బీపీఎం గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది అప్డేట్ అవుతుంది. కాబట్టి దయచేసి వివోఏలందరూ ఈ విషయాన్ని గమనించి యాప్ 2.3.1లో ఈ విధమైన కొత్త ఆప్షన్స్ యాడ్ అయినాయి కాబట్టి వీటన్నిటిని సరి చేసుకొని మై టాస్క్ అన్నది 0 కావాలి. మై టాస్క్లో ఏ పెండింగ్స్ ఉండకూడదు. ఈ విధంగా చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.